హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరు మీ అందరికీ వందనాలని. దేవుని కుటుంబం బట్టి మరి ప్రభు అయితే గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు తన రెక్కల చోటున మరి మనందరిని భద్రపరిచి కాపాడి మరి క్షేమమును సమాధానమును కలుగచేసి మరలా తిరిగి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఆయన చూపిన కృపను బట్టి ఒకసారి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది అండి గడిచిన వారం మనం చూస్తే వార్తల్లో ఎన్నో ప్రమాదాలు, ఎంతోమందికి అపాయకరమైన స్థితులు ఎన్నెన్నో వినటం జరిగింది. కానీ మన ప్రభు అయితే మన చుట్టూ కంచె కాపుదలు వేసి ఆయన ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మనం ఎంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా రెండు, మనం ఎంతో ఆయనకి రుణపడి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చూద్దాం లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. హల్లెలూయా. బాప్తీసం ఇచ్చి యోహాను పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీసం పొందవలనని మరి యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండేను అని చెప్పి. ఈనాడు సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది? సేవకులు వాళ్ళు పడుతున్న ప్రయాస దేని గురించి? ఈ సువార్త కొరకు వాళ్ళు పరిగెత్తుతున్న పరుగు దేని గురించి అంటే ప్రజలు మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని సేవకుల యొక్క ప్రయాస. దేవుని సువార్త కూడా అదే ప్రియులారా. దేవుని సువార్త అదే. సువార్త ఎందుకు అంటే మనకి పరిశుద్ధ గ్రంథము లేఖనం ఎందుకు అంటే మనము పాప క్షమాపణ నుంచి బయటికి విడుదల కావాలని, మారు మనసు పొందుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది. అయితే యోహాను మరి ఆ ప్రాంత ప్రజలకి మరి ఈ రీతిగా సువార్త మొదలుపెట్టి వాళ్ళకి అందిస్తూ అంటాడు. 7వ వచనానికి రండి. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జన సమూహములను చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. యోహాను చెబుతూ ఇక్కడ అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు. చూడండి, వాక్యము చేత మనము కడగబడకుండా, వాక్యము చేత మనము శుద్ధి చేయబడకుండా బాప్తీసము ఏదో సేవకులు చెప్పారనో, లేదా కుటుంబీకులు ప్రోత్సహించారనో, లేదా అన్నదమ్ములు ప్రోత్సహించారనో చాలామంది తీసుకున్న వెంటనే తొందరపాట్లు వచ్చిన పరిస్థితులు లేకపోలేదు వారి కుటుంబాల్లో. వెంటనే ఏమైందంటే ప్రార్థనా జీవితం లేకుండా, వాక్యంలో దిద్దబడకుండా, వాక్యానుభవంలో కడగబడకుండా వెంటనే బాప్తీసం తీసుకొని వాళ్ళ కుటుంబాల్లో ఎంతో నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రియులారా, అపవాది పొంచి ఉంటాడు. యేసు క్రీస్తు సైతము బాప్తీసము తీసుకున్నప్పుడు వెంటనే ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యములోకి వెళ్ళటం జరిగింది. అరణ్యములోకి వెళ్ళి అరణ్యములో జీవించడం జరిగింది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో మాట ఉండిద్ది. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉండి చూడండి ఆ మాట. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోకి తీసుకుపోయాను,
సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. అదే చూడండి, యేసు ప్రభు సైతమే బాప్తిస్మము తీసుకున్న వెంటనే అరణ్య అనుభవం అవసరమైంది. అరణ్య మార్గంలోకి పరిశుద్ధాత్మ తీసుకువెళ్ళాడు. ఆయన తీసుకువెళ్ళి అక్కడ చూడండి మృగములతో పాటు ఆయన ఉండెను. తర్వాత చూడండి, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రు. ఇది ప్రార్థనా జీవితం ఉంటే, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి బాప్తిస్మము తీసుకుంటే, మనము అడవిలో ఉన్నా సరే, అడవి మృగాల మధ్యలో ఉన్నా సరే, దేవుని దూతల కాపుదల మన చుట్టూ ఉండిపోతుంది. ఇప్పుడు ఈ అనుభవం లేకుండా బాప్తిస్మం తీసుకున్నప్పుడు అపవాదికి పనిచేయడా? ఎలా ఉన్నాడంటాడు? అడవి మృగము వలె ఉన్నాడు. అంటే ఇది అడవి మృగముల వంటి మనుషులను వాడు లేపుతూ ఉంటాడు, వాళ్ళ మీదకి లేపి వాళ్ళ మీద పని చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం దాన్ని తప్పించుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవం మనకు ఖచ్చితంగా కావాల్సింది. పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని అరణ్యములకు నడిపించిందని ఇక్కడ చదువుతుంది, సెలవిస్తుంది వాక్యం. కాబట్టి సాతాను శోధనల నుంచి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా మనకేం కావాలా? ప్రార్థనా జీవితం కావాలా, పరిశుద్ధాత్మ అనుభవంలో నడవాలా. ఆ అనుభవం నడుస్తూ ప్రార్థనా జీవితం 40 దినాలు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాక ఆయన ప్రార్థన చేశాడు పిల్లలు. కాబట్టి ప్రార్థనా జీవితం లేకపోతే అపవాది గలిబిలి చేస్తాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, ఐక్యత లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ ప్రమాదాలన్నీ పొంచి ఉంటాయి. కాబట్టి ముందుగానే బాప్తిసానికి ముందు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లలు. వాక్య హెచ్చరిక లేకుండా, కడగబడకుండా మనం బాప్తిసం తీసుకున్నట్టుగైతే అది నీకు ఎనమ్మాల చాలా ప్రమాదం పొంచి ఉండేది. అందుకే అంటాడు సర్ప సంతానమా అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉగ్రత పొంచి ఉంది. అయితే మీరు ముందుగానే బుద్ధి నేర్చుకోవాలి మన వాక్య అనుభవాలు. కాబట్టి పిల్లరా, ఈ అనుభవం లేకపోతే ప్రమాదం అని చెబుతూ తర్వాత చూడండి ఏమంటున్నాడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టవద్దు అంటున్నాడు పిల్లరా. ఏమంట? అబ్రహాము మా తండ్రి. మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదా? మేము దేవుని మందిరానికి వెళ్తలేదా? మేము దేవుని సన్నిధికి వెళ్తలేదా? వెళ్తున్నాం కదా, మాకేంటి అని అనుకోకూడదు. బాప్తిసం వేరు. బాప్తిసం తీసుకునేప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఇక్కడ కడగబడాలా. వాక్యాల మూల కడగబడకుండా బాప్తిసం తీసుకోకూడదు. అందుకనే గద్దిస్తున్నాడు ఇక్కడ యోహాను. సర్ప సంతానం అని గద్దిస్తున్నాడు పిల్లలు. చూడండి ఆ మాట అంటే ఇవాళ సంఘం ఎవరన్నా ఉంటారా? యోహాను కాబట్టి ధైర్యంగా అన్నాడు ఆ రోజు. ఈరోజు సర్ప సంతానం అంటే పో నీ చర్చికి కూడా వస్తాడు. చర్చలు చాలా ఉన్నాయి, మాకు పాస్టర్లు చాలా మంది ఉన్నారంటారు. కానీ గట్టింపు వాక్యంలో కడగబడతాం అనేది శ్రేష్టమైన విత్తనంగా మీరు రానున్న దినాల్లో మారాలని. మా గట్టింపు ప్రేమతో కూడి మిమ్మల్ని ఎందుకు గద్దిస్తామంటే దిద్దబడాలా, పరిశుద్ధాత్మలో మీరు నడవాలని, పాప క్షమాపణ మరుమనసు పొందాలనే ప్రియులారా. కాబట్టి చూడండి, మీకు మీరు చెప్పుకోవద్దు మేము అబ్రహాము సంతానం అని ఏమంటున్నాడు చూడండి. తర్వాత ఏమంటున్నాడు? దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడంట రాళ్ల వలన పిల్లలు పుట్టింపగలడంట. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఆయన సమస్తము సాధ్యమని చూద్దాం. ఏమన్నాడు చూడండి తర్వాత? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అది చెట్టు గొడ్డలి ఎక్కడుందంట? చెట్ల వేర్ల దగ్గర ఉంచబడి ఉన్నదంట. ఆ చెట్ల వేర్లే మన శ్వాస. మన నరాల్లో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిద్దో, అది గుండెకి సప్లై ఆగిపోయిద్దో, ఆగిపోయిన వెంటనే ఏమైంది? గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది. వేర్లు అవే.
వేర్లేవే. అయితే గొడ్డలు ఎక్కడుందంట? ఆ వేర్ల కాడ పెట్టుందంట. జాగ్రత్త. ఆ వేర్లను ఒకసారి దేవుడు నరికితే డైరెక్ట్ నరకమేనంట. కాబట్టి గొడ్డలి చెట్ల వేర్ల కాడ ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్తుంది. జాగ్రత్త పడి మంచి ఫలములు ఫలించి జీవించండి, మీ జీవితంలో మంచి ఫలాలు ఫలించండి అని చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు అంట నరికి అగ్నిగుండంలో వేయబడిద్దండి. కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. నీవు దేవునిలో ఫలించాలి ప్రియులారా. మనకి చేతి నాడి నరం ఉండదు కదా, నాడి నరం కట్ చేస్తే బ్లడ్ అంతా పోయి చనిపోతుంది. అవే వేర్లు, చెట్టుకి లోపల ఉంటాయి ఆ వేర్లు. మనకి మన శరీరం లోపల ప్రతి కండకి ప్రతి యొక్క ఎముకలో నుంచి అవి ఏమవుతాయి? వేర్లు, నరాలు ఉంటాయి. అట్లాగే మనం ఏవైతే ఉన్నాయో అక్కడ గొడ్డలు ఉందంట, అది నరకక ముందే దేవుడు ముందే సిద్ధపడమని చెప్పి మంచి ఫలం ఫలించమన్నాడు. ఆ మంచి ఫలానికి తగిన ఫలాలు ఎలా ఉంటాయో, ఎలా జీవిస్తే ఫలాలుగా మనం మార్చబడతామో వాక్యానుభవంలో తర్వాత చూద్దాం. ముందుకు రండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగుతున్నాడు. ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మంచి ఫలాలు ఫలించాలంటే మా జీవితంలో మేమేం చేయాలి? ఏం చేస్తే మేము మంచి ఫలాలు ఫలిస్తాము చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు చూడండి. అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి. ఇది మంచి ఫలాలు అంటే ఏంది? వస్త్రాలు లేని వాడు ఉన్నాడు, మనకు 2 అంగీలు ఉన్నాయి, ఒకటి తీస్తే అతనికి ఇవ్వు. తర్వాత ఆహారం గలవాడును అలాగే చేయవలని నీవు. అది మనకి ఆహారం ఉంది, ఆహారం లేనాడు నీ ఇంటి ఎదురుకు వచ్చి అమ్మా ఓ ముద్దన్నం పెట్టని చేస్తాడు, లేదు పో అని నెట్టేమా, లేదు అని మటుకు ఎప్పుడు చెప్పమాక. నీకు ఏదో ఒకటి కలిగింది ఇవ్వు, సాధ్యమైనంత వరకు దాటిపోని మాకు. ఒక సేవకుడు అంట, ఒక భిక్షగాడు వచ్చి భిక్షం అడిగాడంట. ఆయన భిక్షం అడిగితే ఆయన భిక్షం ఇచ్చాడంట. ఆయనకి ఇచ్చాడు, ఎంతకంత ఆయన పోసింది ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అయితే రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట, నువ్వు నాకు అప్పిచ్చావు అన్నాడంట. నీకేంది ప్రభు, నేను అప్పియడం అన్నాడంట. పేదలకి కనికరించి మన అవసరాలు తీర్చినప్పుడు పేదవానికి అప్పిచ్చేవాడంట, పేదవానికి కనికరించి వానికి సహాయం చేయవాడంట, దేవునికి అప్పిచ్చేవాడంట. పిల్లలు హల్లెలూయా. అప్పుడు ఆయనకి అర్థమైందంట, ఏమని? నిజమే, దేవుని వాక్యంలో ఉంది కదా ఈ మాట, పేదలను కనికరించి మనం సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టని. కాబట్టి ఆయన చేసిన మేలు ఆయన రాత్రి దర్శనంలో దేవుడు మళ్ళీ తిరిగి ఆయన కనపడి చెప్పాడు. ఇలాగే మనము ఎప్పుడైతే ఈ క్రియ మొదలు పెడతామో, ఈ మంచి ఫలాలు మనం చేయటం మొదలు పెడతామో, ఆ ఫలాలు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని కలగచేస్తాయి, నీకు నీ కుటుంబానికి ఆరోగ్యం ఇస్తాయి, నీకు నీ కుటుంబానికి సమాధానం ఇస్తుంది. నీ కుటుంబంలో ఏది కొరత ఉన్నా సరే కొరత తీర్చబడుద్ది. హల్లెలూయా. అప్పుడు జ్ఞాపకం చేసుకోండి, రేపు 1వ తారీఖు తర్వాత మన మినిస్ట్రీలో కూడా చిన్న మార్పు జరుగుతుంది. అదేంటంటే మన 1వ తారీఖు క్షమించండి, మొదటి పునరుద్ధానం రోజున మన సంఘంలో మరి గడిచిన 2 నెలలు మనం ఆహారం ఇక్కడ సిద్ధపాటు చేసాం కదా. అయితే రేపు నెల నుంచి చిన్న మార్పు జరుగుతుంది దీని విషయంలో. ఆ మార్పు ఏంటంటే, రేపు నెలలో ఒక డేటు, అనుకూల డేట్ చూసుకొని ఒక రోజున మరి మనం ఆదివారం మన సంఘంలో జరుగుతున్నది ఇక్కడ ఆపివేసి పేదలకి గన్నవరం నుంచి మొదలు పెట్టుకొని విజయవాడ ఆటోలో మరి వంటలన్నీ సిద్ధపాటు చేసి ఆటోలో మరి అవన్నీ పెట్టుకొని తీసుకెళ్ళి అన్నం లేని వారికి అన్నం పంచడానికి, అన్నం ఇవ్వటానికి దేవుడు నాకు ప్రేరేపణ కలగజేశాడు. రేపు 1వ తారీఖు తర్వాత ఇంకా లాజర్కి నాకు అనుకూలత చూసుకొని ఇంకా పరిచర్యకి చేసడానికి మరి ఎవరో ఏ రోజు ముందుకు వస్తారో చూసుకొని ఆ వెసులుబాటు అవన్నీ చూసుకొని
ముందు ఒక రోజుతో మొదలు పెడదాం. అన్నం లేని వారికి ఒక ముద్ద అన్నం పెట్టేదానికి ఒక రోజుతో మొదలు పెడదాం. దేవుని చిత్తం. ఒక రోజు అన్నది నెల 4 రోజులు అవ్వచ్చు. ఏంది దేవుని చిత్తం అయితే ఎలాగైతే అలాగా మనకు తోచినంత వరకు, మనకు చేయగలిగినంత వరకు అన్నం లేని వారికి అన్నం పెడదామని చెప్పి నా ప్రభు ఇచ్చిన ప్రేరేపణ కొద్దీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అది మనకి, మన బిడ్డలకి, మన సంఘములకు కూడా క్షేమం కలగ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇలా మనం మన ఫలాలు మంచి ఫలాలు ఫలించాలి. చూడు తర్వాత బాప్తీసం పొందవచ్చి బతుకుడా మేమేమి చేయవలనని అతని అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పారు. సుంకరులు పన్ను వసూలు చేస్తారని. ఈరోజు మనకి బిల్ కలెక్టర్ ఉన్నాడు కదా, గ్రామాల్లో బిల్ కలెక్టర్ మరి వారి ఇళ్ళకి పన్ను లేదా వారి ఆస్తుల మీద పన్నులు ఇవన్నీ బిల్ కలెక్టర్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. అయితే వీరు ఆ రీతిగా మరి ధనం కలెక్ట్ చేస్తారు. ఈ బిల్ కలెక్టర్ జాబ్ వీళ్ళ ఉద్యోగం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ బిల్ కలెక్టర్ ఉద్యోగం చేసేవాడు అడుగుతున్నాడు, అయ్యా మేము ఎలా జీవించాలి ఆ లోకంలో అని అడిగితే దేవుడు చెబుతున్నాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, అంటే లంచం తీసుకోవద్దు. ఏం చెబుతున్నాడు? లంచం తీసుకోవద్దు అని చెబుతున్నాడు ప్రభు. లంచం తీసుకోకుండా జీవించండి అని చెబుతున్నాడు. తర్వాత సైనికులు వచ్చారు. మేమేం చేయవాలని సైనికులు అడిగితే అందుకు అతడు ఎవరిని బాధ పెట్టేయకు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుచుండని వారితో చెప్పాడు. అది ఏం చెబుతున్నాడండి? ఇక్కడ సైనికులు వచ్చారు. సైనికులు అంటే పోలీసు వాళ్ళు రావచ్చు, ఆర్మీ వాళ్ళు రావచ్చు, ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి ఈయన అడుగుతున్నారు, అయ్యా మేము ఉద్యోగస్తులం కదా, మరి మేము ఎలా జీవించాలో చెప్పు అని అడిగితే నేను చెబుతున్నాడు సైనికులకి, ఎవరిని బాధ పెట్టొద్దు అయ్యా, నీ ఉద్యోగంలో నీకు అధికారం ఉంది కదా అని, నీకు అధికార బలం ఉంది కదా అని చెప్పి నువ్వు ఎవరిని బాధ పెట్టొద్దు, ఇష్టం వచ్చినట్టు నువ్వు అధికారం వాడి మీద చెలాయించి వారిని బాధ పెట్టొద్దు అని చెప్పి అంటున్నాడు. యవన మీదను అపనింద వేయొద్దు, వాడు చేయని నేరానికి వాడి మీద ఏమేయొద్దంట, అపనింద వేయొద్దు అని చెప్పి చెబుతున్నాడు. ఒకడికేమో సుంకం చెల్లించుకునే వాడికేమో నీ నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, లంచం తీసుకోవద్దు అని చెప్పాడు. అధికారం కలిగిన వాడికేమో నువ్వు ఎవరిని బాధ పెట్టొద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఎవరి మీదను అపనింద వేయొద్దని చెబుతూ మీ జీతాలతో తృప్తి కలిగి ఉన్నాడు. నీకెంత జీతం నిర్ణయించబడిందో నీ నిర్ణయించిన జీతంలో నువ్వు తృప్తి కలిగి ఉండు, నువ్వు లంచాలకు చేదార్చమాక, నీ కాని దాని గురించి ఆశించమాక అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము మారు మనసు అంటే ఇదే. ఏంటంటే మారు మనసు అంటే, మారు మనసు తగిన ఫలాలు మనలో ఉండాలి, నీతి క్రియలు మనలో ఉండాలి, సహాయం చేసే స్థితిలో ఉండాలి, వస్త్రాలు లేని వస్త్రము, ఆహారం లేని ఆహారము. ఈ స్థితిలో మనం ఎప్పుడైతే దయచేస్తూ మనం మారు మనసు పొంది నడుచుకుంటామో అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ అనుభవంలో మనం నడిపించుకుంటాడు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం. అపోస్తుల కార్యం 19 మొదటి వచ్చింది అంచండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చిన కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. హల్లెలూయా. ఏమని అడిగాడండి? మీరు విశ్వసించినప్పుడు ప్రభువుని పరిశుద్ధాత్మ పొందితిరా, పరిశుద్ధాత్మను పొందితిరా అనే వారిని అడుగుతున్నాడండి. జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని విశ్వసిస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం. నీవు పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? నీకు
పరిశుద్ధాత్మ అనేది ఒకటి ఉందని నువ్వు తెలుసుకుంటున్నావా? ఏదో వచ్చి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నావా? చూడండి, పరిశుద్ధాత్మ గురించి ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. తర్వాత ఏమంటున్నాడు? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెబుతున్నారండి. సంఘములోకి వస్తున్న వాళ్ళకి కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ అంటేనే తెలియదంట. పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడో తెలియదు, పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడో తెలియదు. అయితే ఈయన అడుగుతున్నాడు, మీరు దేవుని పట్ల విశ్వాసం ఉంది సరే, పరిశుద్ధాత్మలో కూడా మీరు ఉన్నారా చెక్ చేసుకోండి అని అడిగినప్పుడు అది పరిశుద్ధాత్మ ఎట్లుంటాడో మాకు తెలియదు అంటున్నారు. అప్పుడు చూడండి ఏమంటున్నాడు ఈయన, అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడుగుగా వారు యోహాను బాప్తిసం ఇచ్చుటని బట్టి అని ఆయనకి ఉత్తరం ఇస్తున్నారు పిల్లలు. ఇప్పుడు సేవకుడు మాకు బాప్తిసం ఇచ్చాడండి, మేము బాప్తిసం తీసుకున్నాం, అంతవరకే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్మ పనిచేస్తాడన్న సంగతి మాకు తెలియదని చెప్పి చెబుతున్నాడు. మరి మీకు ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ ఉన్నాడని, పరిశుద్ధాత్మ పనిచేస్తాడని? మరి మీకు తెలిసిన వాళ్ళు చేయొద్దండి. పరిశుద్ధాత్మ అనుభవం ఉండి పరిశుద్ధాత్మ మమ్మల్ని ఇలా నడిపిస్తున్నాడు అనే అనుభవం పొందుకున్నవాడు చేయొద్దండి. పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడంటే పిల్లరా మీకు చెప్తాను. నీవు ఇంట్లో బయలుదేరుతావు, సిద్ధపడి గన్నవరం వెళ్ళాలనుకుంటావు. పని మీద బయలుదేరి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, ప్రార్థన చేసుకో, కాసేపు కూర్చో, వెళ్తుగాను అంటాడు. నీకేం అర్జెంటు, అక్కడ అర్జెంటుకి వెళ్తేనే ఆ పని అయింది. పరిశుద్ధాత్మ ఆపుతాడు నిన్ను, ఆగు, కూర్చో, ప్రార్థన చేయంటాడు. అప్పుడు నీ ఆత్మలో నుంచి వచ్చిన స్వరానికి నువ్వు లోబడాలి. అదే పరిశుద్ధాత్మ. ఎందుకు అంటే, ఒకటి, నువ్వు అక్కడికి వెళుతున్న కార్యంలో నువ్వు కాస్త ఆలస్యంగా వెళ్తేనే అక్కడ కార్యం జరిగింది, ఒకటి. రెండు, నువ్వు వెళ్ళబోయే వాహనం ఏదైతే ప్రయాణించి వెళ్ళిపోతున్నావో ఆ వాహనం ఏదో ప్రమాదంలో ఉంది. హల్లెలూయా. ఏముంది? ఆ వాహనం ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం నీకు జరగకుండా దేవుడు తప్పించాలని నేను కూర్చో ప్రార్థన చేయమంటాడు. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా? టైం అయిపోతుంది, అర్జెంట్ వెళ్ళు అని అపవాది నడిపిస్తాడు. దీన్ని మీరు గుర్తుపట్టాలా. ఆలస్యం అవుతుంది కానీ పరిగెత్తమాకండి. అక్కడ దేవుని ఆత్మ చెబుతుందా, అపవాది చెబుతున్నాడా? దీన్ని మనం గుర్తుపట్టాలి. ప్రార్థన చేయమనేది దేవుని పరిశుద్ధాత్మ, లేదు వద్దు నువ్వు వెళ్ళమనేది సాతాను, అపవాది. ఈ రెండింటికి వ్యత్యాసం మీరు గుర్తుపట్టాలి. ఇలా పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడంటే గైడెన్స్ చేస్తాడు, మనం ఎలా నడవాలో మనకి నడక నేర్పిస్తాడు పిల్లలు. కాబట్టి బాప్తిస్మమే కాదు, బాప్తిస్మంతో పాటు పరిశుద్ధాత్మ అనుభవం కూడా మనకు కావాలి ప్రియులారు. ఇక్కడ తర్వాత చూడండి, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. ఇక చూడండి, మారు మనసు విషయమైన బాప్తిసము యేసునామంలో మరి బాప్తిసం ఇచ్చాడు యోహాను, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ పరిశుద్ధాత్మ మీకు అవసరం అని చెప్పి ఏమన్నాడు చూడండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. హల్లెలూయా. మన విజయవాడ గుణదల నుంచి ఇశ్రాయేలు మొట్టమొదటిసారి వచ్చాడు. ఈ ప్రాంతీయ కుటుంబం వచ్చినప్పుడు మరి కుమారుడికి ప్రార్థన చేపిద్దాం అని చెప్పాడు. ఇక్కడ తీసుకొస్తే ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద చెయ్యి వేగిన పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఆ బిడ్డకి పరిశుద్ధాత్మ వచ్చేసి పరిశుద్ధాత్మలో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మలో మాట్లాడుతూ మొదలుపెడుతూ ఆ పరిశుద్ధాత్మతో చాలాసేపు అలాగే ఉండి తర్వాత ఆ బిడ్డకి అన్ని భాషలు వచ్చేసినాయండి. చూడండి, తర్వాత వాక్యంలో కూడా ఉంది, అప్పుడు వారు భాషలతో
మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టేది. ఇదే ఆత్మ, ఈ వాక్యము ఆ బిడ్డ పట్ల నెరవేరింది పిల్లలు. ఆ బిడ్డ ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను ఎన్నో సంఘాల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో సేవకుల దగ్గరికి వెళ్ళాను, కానీ ఇక్కడ దేవుడు నన్ను ముట్టాడయ్యా, దేవుడు నన్ను తాకాడయ్యా, దేవుడు తాకినట్టు నా మీద పరిశుద్ధాత్మ వచ్చిందయ్యా అని చెప్పాను. ఇంతకుముందు నాకు ఎప్పుడు ఈ అనుభవం లేదు, అన్ని భాషల అనుభవం లేదు అని చెప్పి తను సాక్ష్యం చెప్పాడు బిడ్డ. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకులు ఆ చేయబెట్టినప్పుడు మీరు ఎప్పుడైతే ఆ మచ్చ డాగు కళంకము లేకుండా మీ మనసు ఉండిద్దో, ఆత్మ కూడా మీ మీదకి రావడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవంలో మీరు నడవాలి ఖచ్చితంగా. చూడండి, అపోస్తలుల గారు 2వ అధ్యాయం 38వ వచనానికి రండి. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతను అందించండి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు అండి. చూడండి, మీరు మారు మనసుతో బాప్తిసం పొందండి, మారు మనసు లేకుండా బాప్తిసం పొందొద్దు అని చెబుతున్నాడు పిల్లలు. ఆ తర్వాత ఏమన్నాడు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. హల్లెలూయా. అది మనకి పరిశుద్ధాత్మ వరము కావాలని ప్రార్థన చేసుకోండి పిల్లారా. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ అనుభవం నాకు కూడా కావాలి ప్రభా, పరిశుద్ధాత్మ అనుభవం నాకు కూడా ఇస్తే నన్ను కూడా పరిశుద్ధాత్మ నడిపిస్తాడు, ఏది మంచి ఏది చెడు నాకు చెప్తాడు, నేను ఎలా నడవాలో చెబుతాడు, ఏది నేను చేయాలో చెబుతాడు, ఏది నేను చేయకూడదో చెబుతాడు. కాబట్టి నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. చూడండి, అపోస్తలుల గారు 8వ అధ్యాయానికి రండి, కిందకి 8వ అధ్యాయం. అదే అపోస్తలుల గారు 8వ అధ్యాయానికి వస్తే చూద్దాం. ఇక్కడ 8:26 ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళాను. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ పనిచేయడం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఆ దూత, పరిశుద్ధాత్మ ఇక్కడ దూతల నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమునకు కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళాను. అప్పుడు ఐతోఫియలి అయిన రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఉండిన ధనాగారం అంతటి మీదనున్న ఐతిఫియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. హల్లెలూయా. ఈయన ఒక మాట చెప్పాలంటే, మన భాషలో చెప్పాలనుకుంటే ఫైనాన్స్ మినిస్టర్. ఈయన ఉద్యోగం ఏంది? మినిస్టర్లో ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ఉద్యోగం. ఈయనంట యెరూషలేముకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు. బయలుదేరి వెళ్తుంటే పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ఆ మార్గం గుండా వెళ్తున్నాడయ్యా, ఏంది మరి నువ్వు అతన్ని వెంబడించు, అతన్ని కలుసుకొని అతన్ని సువార్త చెప్పాలి అని చెప్పి పరిశుద్ధాత్మ ఇతనికి చెప్పడం జరిగింది పిల్లారా. ఇది పరిశుద్ధాత్మ నడిపించడం అంటే. హల్లెలూయా. తర్వాత అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు అని పిల్లలు. ఇతను అలవాటు ఏంది? ప్రయాణంలో దేవుని లేఖనం చదివే అలవాటు. మరి మీరు ఎంతమందికి ఉంది? ప్రయాణం చేస్తున్నామండి, ఒక బస్సు ప్రయాణం చేస్తున్నాం. బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్లో ఖాళీగానే కూర్చుంటాను. ఖాళీగా కూర్చున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం లేఖనం ఓపెన్ చేసుకుని చదువుకుంటే ఎంత బాగుండేది. సమయం నీకు అక్కడ సేవ్ అవుతుందిగా. నీకు ఒక ప్రయాణం 8 గంటల ప్రయాణం ఉందనుకో, కనీసం 4 గంటలు చదవం. 8 గంటలు చదవలేకపోయి 4 గంటలు చదవం. ఇక్కడ ఈ వ్యక్తి ప్రయాణం చేస్తూ మరి ఇక్కడ దేవుని వాక్యం చదువుతూ వెళ్తున్నప్పుడు చూడండి అక్కడ ఏమైందో. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి
దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఆయన అడిగాడండి. హల్లెలూయా. ఈ నపుంసకుడిని ఫిలిప్ అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్న గ్రంథం నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా అంటే ఆయనే సమాధానం చెబుతున్నాడు. చూడండి అక్కడ, అతడు ఎవడైనాను నాకు మళ్ళీ చదవండి. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చోండమని ఫిలిప్పును వేడుకున్నాడు. పిల్లలు, హల్లెలూయా. ఈ నపుంసకుడు అంటే ఎవరు తెలుసా? నపుంసకులు అంటే స్త్రీ పురుషు కానివాడు నపుంసకులు అంటారు. అయితే ఈ లోకం వాళ్ళని ద్వేషించింది, ఈ లోకం వాళ్ళని చిన్నగా చూసింది, ఈ లోకం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అసహించుకునేది. అవునా కాదు? హల్లెలూయా. అసహించుకునేది లేదు. అయితే దేవుడు అసహించుకోవట్లేదు వాళ్ళని. దేవుడు అసహించుకోలేదు. ఈ నపుంసకుడు యెషయా గ్రంథం, యెషయా చెప్పిన మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటలు ఈయనకు అర్థం కావట్లేదు. ఏం మాటలు అంటే ఈయన గురించే ఉంది యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 56 వచనానికి రండి. నపుంసకుల గురించి మీకు తెలియాల. లోకం ద్వేషించినట్టు మీరు ద్వేషించకూడదు, లోకం వాళ్ళని చేదరించుకున్నట్టు మీరు చేదరించుకోకూడదు, లోకం వాళ్ళు అవమానించినట్టు మీరు అవమానించుకోకూడదు. అందుకే మీకు తెలియాలి అసలు వాళ్ళు ఏంటో. 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనానికి రండి. యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అనుకోవద్దు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకోకూడదంట? ఎండిన చెట్టు అని. వాళ్ళు స్త్రీ కాదు, పురుషుడు కాదు. అయినప్పుడు మరి వాళ్ళు ఎండిన చెట్టే కదా. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఎండిన చెట్టు అని మీరు అనుకోవద్దు అని అంటూ తర్వాత ఏమన్నాడు చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నా ఆధారమును చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? దేవుడంట వారు కానీ ఒకసారి దేవుని వైపు తిరిగి, లోకంలో ఉంటే కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు డబ్బులు తీసుకొని చేతులు వేసి ఆశీర్వదిస్తామని చెబుతారు. అది మీకు ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం రాదు. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది అంటే వాళ్ళు విశ్రాంతి దినమును, వాక్యం ఏం చెబుతుంది? విశ్రాంతి దినమును ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచున్నప్పుడు మాత్రమే వాళ్ళు దీవిస్తే ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఎండిన చెట్టుని అనుకోవద్దు, మీకు నా రాజ్యములో నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును మీకు ఇస్తానంటున్నాడు అని. తర్వాత ఏమంటాడు చూడండి. కొడుకులు కూతుర్లు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వదిలి పెడతారంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? ఈ లోకంలోనైతేనేమో వాళ్ళని చేదరించుకొని అసహించుకొని తృణీకరిస్తారు. దేవుడైతేనంట దేవుడి సన్నిధిలో వాడు విశ్రాంతిన వచ్చి దేవుని కానీ నమ్ముకొని దేవుని కానీ వెంబడిస్తే మనం కూడా సరిపోవంటున్నారా? అంత గొప్ప పేరు పెడతారంట వాళ్ళకి. ఆస్తిలో భాగం, దేవుని ఆస్తిలో భాగం ఇస్తారంట వాళ్ళకి. ఎంత ప్రేమిస్తున్నాడు, అది దేవుని ప్రేమ. ప్రేమ
ఇది తెలియక వాళ్ళని చేదరించుకుంటారు, ఇది తెలియక వాళ్ళని అసహించుకుంటూ ఉంటారు. కాబట్టి వాక్యం తెలిసిన మీరు ఇక్కడి నుంచి ఎలా జీవిస్తారు? వాళ్ళకి చెప్పండి, మా బైబిల్ గ్రంథంలో మీ గురించి మీరు ఎండిన ముద్దని, ఎండిన చెట్టు అని మీరు అనుకుంటారు. కాదు కాదు కాదు, నా దేవుడిని మీరు రండి, విశ్రాంతి దినమును పాటించండి, దేవుడు మీకు గొప్ప స్థానం ఇస్తారంట. ప్రకటించాలా, వారికి కూడా సువార్త ప్రకటించాలా, వారికి కూడా తెలియాలి వాళ్ళు ఏందో. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదండి. రెండవ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయానికి. అయితే ఈ నపుంసకుడు దేవుని పరిశుద్ధ గ్రంథం లేఖనం చదువుతూ వెళుతున్నప్పుడు ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఇక్కడ పరిశుద్ధాత్మ చేత మరి ఫిలిప్పుకి వాక్యం అందించడానికి వస్తున్నాడు. వాక్యం అందిస్తూ వచ్చి చూడండి, అందించండి. అతడు లేఖనమును చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదుకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. ఆయన్ని రాళ్లతో కొడుతుంటే, ఆయన కొరడాలతో చీలుస్తుంటే ఆయన అంట నోరు మెదపలేదంట. నువ్వు దొంగవి అన్నప్పుడు ఆయన నోరు మెదపలేదు, నువ్వు దెయ్యాలు పట్టినోడు అన్నప్పుడు ఆయన నోరు మెదలపలేదు. కాబట్టి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నీ కొరకు నా కొరకు అయినా భరించాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు గురించి పిలుపు చెబుతూ కిందకి వెళ్దండి, ఏమంటున్నాడు? ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను, ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. చూడండి ఏమంటున్నాడు, ఆయనంట దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదంట. పిల్లలు దీనత్వం, దీనుడిగా ఉండిపోయాడు, దీనుడిగా వెళ్ళి నిలబడ్డాడు. పొడతో కొట్టినా నిలబడ్డాడు, చేల్చబడినా నిలబడ్డాడు, దున్నబడినా వీపి నిలబడ్డాడు, తలకి ముళ్ళ కిరీటం పెట్టినా దీనత్వమే చూపించాడు. కానీ ఆయన ఎక్కడ మనిషి ఆవేశం చూపించడా, కోపం చూపించడా. నాకు రోషం ముందుగా రోషం, మనమైతే రోషం చూపిస్తాం మనుషులం, ఆయన రోషం చూపించడా, ప్రేమను చూపించాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు అన్నాడు. ఎరుగురు అన్నాడు, బదులు దూషించలేదు, క్షమించలేదు. తర్వాత అందించాడు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఎలాగో చెప్పుచున్నాడు? తన్ను గుర్చియా వేరొకను గుర్చియా? దయచేసి నాకు తెలుపు అని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతను యేసును గురించి సువార్త ప్రకటించాను. హల్లెలూయా. ఫిలిప్పు ఏం చేశాడు? యేసును గురించి సువార్త ప్రకటించాడు. ఎవరికి? షండుడికి. మరి మీరు కూడా మీకు అవకాశం వచ్చినప్పుడు ప్రకటిస్తారా? మౌనంగా ఉంటారా? చెప్పండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం చెప్పిన మాట మీరు ప్రకటిస్తారా? ధైర్యంగా ప్రకటించాలి, సిగ్గుపడకుండా ప్రకటించాలి. దేవుడు ఏమంటారు తెలుసా? ఈ భూమి మీద నా నామమును బట్టి, నన్ను బట్టి సిగ్గుపడి వాడినంట రేపు దేవుని రాజ్యంలో ఆయన సిగ్గుపడతారంట. హల్లెలూయా. మీరు ఎవరో తెలియదు అంటాడు. మనం కాబట్టి ఆయన అక్కడ తండ్రి దగ్గర మనల్ని ఒప్పుకోవాలంటే, నా కుమార్తె నా కుమారుడే అని అంగీకరించాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలంట? ఆయన నామాన్ని ప్రకటించాలంట. పిల్లలు ప్రకటించాలి, సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. చూడండి తర్వాత ఏమంటున్నాడు? వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చి, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రథము నడిపేవాడికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆపమని.
అయితే ఫిలిప్పుని అడుగుతున్నాడు, అయ్యా త్రోవ పక్కన నీళ్ళు ఉన్నాయి, ఏదైనా ఆటంకం ఇంకా నాలో ఉంటే చెప్పు, సరి చేసుకుంటా, ఇంక నేను దిద్దుకోవాల్సినట్టు చెప్పు, దిద్దుకుంటానని చెప్పి ఫిలిప్పుని అడుగుతున్నాడు ఆ నపుంసకుడు. అయితే చూడండి తర్వాత, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అని చెప్పి, బాప్తిసం పొందడానికి ఏం కావాలని చెబుతున్నాడు ఇక్కడ ఫిలిప్పు. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించి మరి బాప్తిసం తీసుకునేటప్పుడు పూర్ణ హృదయంతో దేవుడిని అంగీకరించాలి. పూర్ణ హృదయంతో యేసుక్రీస్తుని అంగీకరిస్తే బాప్తిసం తీసుకోవచ్చు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. బాప్తిసం తీసుకునే ముందు నువ్వు, అయ్యా నేను అంగీకరిస్తున్నా యేసు ప్రభువుని నా సొంత రక్షకుడు అంగీకరిస్తున్నా, నేను విశ్వసిస్తున్నానని నీ నోట నుంచి నువ్వు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి బాప్తిసం ఇవ్వడం జరిగింది పిల్లరా. ఇలాగ వాక్యంలో కడగబడకుండా, వాక్య అనుభవం లేకుండా, వాక్యంలో దిద్దబడకుండా బాప్తిసం తీసుకుంటే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అపవాది ఖచ్చితంగా పనిచేస్తాడు. అపవాది కలిపిడి చేస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు, చీల్చేస్తాడు కుటుంబాన్ని. అడవి మృగాలు ఏం చేస్తాయండి? వాక్యం ఏం చెప్పింది మార్క్స్ వార్తలో, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నడిపించబడిన తర్వాత అక్కడ ఎక్కడ ఎవరితో నివసించాడు? అడవి మృగములతో యేసుక్రీస్తు జీవించాడు. అడవి మృగాలు ఏం చేస్తాడు? మనుషుల్ని చీల్చివేసి వాటికి ఆహారంగా చేసుకుంటాయి. ఈనాడు అపవాది కూడా పరిశుద్ధాత్మ అనుభవంలో లేకుండా మనము ముందరికి వెళ్ళినట్టుగైతే పిల్లరా కుటుంబాలను మనల్ని కూడా చీల్చి తప్పు చేస్తారు. జ్ఞాపకం చేసుకోండి. బాప్తిసం అంటే అంత ఈజీగా తీసుకునేది కాదు, అంత తేలిక తీసుకునేది కాదు. కడగబడాలా, యేసు రక్తంలో కడగబడాలా, వాక్యంలో కడగబడాల్సిందే నువ్వు. అందుకే నేను ఎవరికి చెప్పిన బాప్తిసం విషయంలో మీరు వాక్యానుసారంగా ప్రార్థన చేసుకొని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు ముందరికి రండి. తొందరపడి మీరు ముందరకు వచ్చి మేము బాప్తిసం తీసుకుంటామని చెప్పి బాప్తిసం తీసుకున్నాక అపవాది మీ కుటుంబాలు మిమ్మల్ని తీసివేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయేసి లోకంలో జీవించేదానికంటే ముందే సిద్ధపడి కడగబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని ఈ అనుభవంలో మనం నడిచినట్టుగా అయితే ఈ అనుభవం ఏం చేసింది? పరిశుద్ధాత్మ అనుభవం. ఏ అనుభవం అండి ఇది? పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే నువ్వు తొలగిపోవు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగవు. అందుకే 90 కీర్తనలు ఏమైంది? కీర్తన 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎందుకు రాదండి. హల్లెలూయా. అది ఎందుకు రాదు? ఆల్రెడీ పరిశుద్ధాత్మ నీకు ఇంట్లోనే నువ్వు బయలుదేరేటప్పుడే చెబుతున్నాడు కదా. నువ్వు బయలుదేరేటప్పుడే నువ్వు ఆగమన్నప్పుడు ఆగదు, పరిగెత్తమాట. నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తావా ఖచ్చితంగా అపవాదిగాడు దారిలో ఎక్కడో పొంచి ఉంటాడు. యేసన్న గారు అంట నాడు సువార్తకి వెళ్ళి వస్తున్నాడంట. ఆనాడు వాళ్ళకి వాహనాలు ఏవి లేవు, బస్సు ప్రయాణాలు చేస్తూ ప్రయాణాలు చేయాలంట. అయితే ఆ రాత్రి సువార్త ముగించుకొని ఆ గ్రామంలో తెల్లవారు ఫస్ట్ బస్సుకి బయలుదేరి వద్దామని చెప్పేసి అని వచ్చి బస్ స్టాండ్లో నుంచున్నారంట. జనం కిక్కిసిపోతున్నారంట. సరే ఎట్టగట్ట ఎక్కి ముందు ప్రయాణం చేద్దామని చెప్పని ఈయన బస్సు ఎక్కాడంట. ఆ జనాలు ఎట్టగట్ట నెట్టుకొని ఎక్కితే ఒకడంట వెనక్కి తోసేశాడంట. ఈయన బలంగా ఉన్నాడంటాడు. ఒక తోపుతో దీని కింద పడ్డాడంట. ఎందుకైనా పోతే పోయింది వెనకాల బస్సు ఎక్కుదాం అని చెప్పి అనుకొని ఈ సేవకుడు అట్టగా ఉన్నాడంట. ఉంటే సరే వెనకాల బస్సు ఎక్కింది. ఈయన కూర్చొని ఏంది ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే కేకలు పడుతున్నాయి అంట. కేకలు పడుతుంటే ఈయన చూస్తే బస్సు ఆగి ఉందంట. ఈయన ముందర ఏ బస్సు అయితే వెళ్ళిందో ఆ బస్సు తిరగబడి కాళ్ళలో పడి జనాలందరూ నీళ్ళల్లో ఉన్నారంట.
ఇప్పుడు ఆయనకి మేలు జరిగిందా కీడు జరిగిందా నెట్టెత్తి నిన్ను కూడా వెనక నెడుతుంటే ఏం బాధపడమాక, నీకు మేలే జరుగుతుంది. నీకేదో మేలు చేయడానికి ప్రభు నేను వెనక తగ్గించాడు. అడుగు వెనక తగ్గినంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ అక్కడ ఏం చేసింది, దేవుడు సహాయం చేసాడు యేసయ్య గారు. ఎందుకంటే ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడాల్సి ఉన్నాయి. ఆయన ప్రాణం విలువైంది దేవుని దృష్టిలో. మన ప్రాణం కూడా దేవుని దృష్టిలో విలువైనది బిడ్డలారు, విలువైనది. కాబట్టి నా జీవితంలో ఆలస్యం అయిపోతుందండి, నాకు ఇంకా జరగట్లేదండి, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుడు కార్యం చేయట్లేదండి, నా ప్రార్థన దేవుడు వింటలేదని మటుకు మీరు అనుకోవద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేసి మీకు చేయబోయే మేలు ఖచ్చితంగా మీకు బయలుపరుస్తాడు. అది కళల ద్వారా అవ్వచ్చు, దర్శనాల ద్వారా అవ్వచ్చు, వాక్యం ద్వారా అవ్వచ్చు, సేవకుల ద్వారా అవ్వచ్చు, ఏదో రీతిగా ఒక్క మాట మీ ముందరకు వస్తే చాలా పిల్లలు. చూడండి, మీరు 100 కీర్తనలో ఒక మాట చెప్తాను మీకు. రండి 124 కీర్తనకి రండి. 124 కీర్తన 3వ వచనం. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగి వేసిందిరా అంట పిల్లలు. ఆలోచించండి, దేవుడు మనకు తోడు లేకపోతానంట, మన శత్రువులంట, మన మీద పగబట్టినాడంట, మనల్ని ఎలా మింగేస్తాడంట, ప్రాణంతోనే మింగేసేవాడంట. దేవుడు మనకు తోడు లేకపోతే, దేవుడు మన చుట్టూ కంచి వేయకపోతే, దేవుడు మనల్ని ఈరోజు కాపాడపోతే ప్రాణముతో మింగివేసేవాళ్ళు అంట. మనుషులే వీళ్ళెవరు? మనుషులే. మనతో పాటు ఉండేవాళ్ళే, మనలో ఉండేవాళ్ళే జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమైనాడు, మనకి తోడై ఉన్నాడు అని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు తోడైన ప్రజలకి ఏ హాని జరిగిద్ది, దేవుడు తోడైన ప్రజలకి ఏ ఆపద కలిగిద్ది, అవునా కదా పిల్లలు? కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవంలో మీరు నడవాలి. బాప్తిస్మ విషయంలో తొందరపడకుండా ప్రార్థనతో సిద్ధపాటుతో వాక్యానుభవంలో కడగబడి పూర్ణ హృదయముతోనూ మారు మనసుతోనూ పాపక్షమాపణతోనూ బాప్తిస్మ తీసుకోవాలి. ఇది క్రమం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నారండి. నిలబడినట్టుగైతే నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.